రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది కదా, ఎక్కువ ఉచిత పథకాల మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఉచిత బస్సు, తర్వాత ఉచిత తక్కువ రేటు గ్యాస్, మహిళలకు మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మహిళలకు కూడా ఒకప్పుడు ఏంటంటే ఆటోలో వెళ్ళడం వాళ్ళు కొంచెం సఫర్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో బస్సే కాకుండా రీసెంట్ గా ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తామంటారు ఉచితంగా, ఒక 70,000. అది చాలా మంచిది. స్టేట్ అందరిలో 70,000 స్కూటీలు పంచుతామంటారు. అది కూడా మంచిది. అది ఉచిత పథకం మంచిదేనండి. మహిళలకు చాలా సేఫ్. ఎందుకంటే వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేసి, ఆటోల కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మహిళలకు స్కూటీలు అందించడం అనేది ఇది చాలా మంచి పథకం. మీరు అది మంచిది అంటున్నారు కదా. చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సులు పెట్టినారు, కరెక్టే. అడ్జస్ట్ అయితే బాగుంటది. ఇంకా మళ్ళీ స్కూటీలు ఇవ్వడం అంటే మళ్ళీ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యేదంటే అంట ఇప్పుడు మంచిదంటే మంచి చెడు బొక్కలు కూడా అంతే ఉన్నాయి అన్న. రాష్ట్ర అప్పులు వాళ్ళు కావట్లేదా? ఫ్రీ బస్సులు ఇస్తారు, కరెక్టే. ఆటోలు నష్టపోవట్లేదా? వాళ్ళ ఫ్యామిలీలు ఏం కావాలని అంతే. అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మహిళలకు ఏంటంటే వాళ్ళ సేఫ్టీ ఉండాలా, వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు పోవాలి. కాబట్టి ఈ పథకం అనేది చాలా మంచి పథకం. చాలా మంచి పథకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇలాంటి ఉచిత పథకాలు ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఏమంటున్నారు అంటే, ఉచిత పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల జనాలు సోమరపోతలా తయారవుతారు, పనికి పాటకాయలు. ఇంకా ఉచితాలు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు ఎవరి జాబ్ లో వాళ్ళు వెళ్తారు, కానీ ఖాళీగా అయితే ఎవరు ఉండట్లేరు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వీటి మీద ఎక్కువ డిపెండ్ అయితే రేపటి రోజుల్లో మనిషి మైండ్ సెట్ మారి ఇంకా పనికి పాటకు వెళ్ళకుండా ఓన్లీ ఉచితాల మీద ఎక్కువ ఆ డబ్బులు వస్తాయి, మనం ఖర్చు పెట్టుకుని తిందామనే మైండ్ సెట్ మీద. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఇప్పుడు ఉచిత పథకం అంటే ఎన్ని రోజులు తింటావు నువ్వు చెప్పు? ఒక 10 రోజులు 20 రోజులు, నెల మొత్తం దాని మీద అయితే ఆధారపడలేవు కదా. ఇప్పుడు స్కూటీలో పెట్రోల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది మన జేబుల నుంచే కదా తీసేది. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మన సోమరిపోతలో ఉండడం వల్ల వస్తాయి అవి. మరి అంతే. చాలా మంచిది, చాలా మంచిది. దీని వల్ల రాబోయే ఇంకో గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఇలాంటి పథకాలు తీసుకొస్తే మళ్ళీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. అది వాళ్ళు అంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వ్యతిరేకత అంటే 10 సంవత్సరాలు చూసిరండి. కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద 10 సంవత్సరాలు చూసిరు. 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకోసారి వేరే గవర్నమెంట్ చేసిద్దాం, మనకి ఇంకేమైనా డెవలప్ చేస్తుందా అని చెప్పేసి. అంతేగాని కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కాదు, ఏం కాదు. ఎందుకంటే వేరే గవర్నమెంట్ ఛాయిస్ ఇస్తే మనకేందంటే ఇంకొంచెం డెవలపింగ్ అవుతుందా. డెవలప్మెంట్ జరిగిందండి, వేరే గవర్నమెంట్ చేస్తే ఇంకా కొంచెం ఏమైనా డెవలప్ అవుతుందా, డెవలప్మెంట్ జరుగుతుంది. మేజర్ ఒక్కటేనండి, నేను ఒక స్టూడెంట్లకు జాబ్ ఇవ్వకపోవడం, పేపర్ లీకేజ్ కావడం. ఈ మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా జాబ్ లేదు, నాకు జాబ్ అనేది లేదు. ఇప్పుడు కూడా ప్రైవేట్ జాబ్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి సారు ఆ ప్రజా దర్బార్లో చూసి ప్రతి ఒక్కరిది ఆయన అందరి సమస్యలు సాల్వ్ చేస్తుండు. నేను ఇప్పటి వరకు వినలే ఏ సార్ ఇట్లా సామాన్యులు కానీ ప్రవేశాలు చేయలే. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిండు, నేను కాదనట్లే, వాళ్ళ సామాన్యమైన మంత్రులకే ఏది రావడానికి వీలు ఉండట్లే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి ప్రజా దర్బార్ లో అవకాశం అనేది ఇచ్చినారు, అది చాలు మాకు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారంటే మరి ప్రజా దర్బార్ లో తీసుకున్న పత్రాలన్నీ లేదా అండి, లేదు ఇంటిమేషన్. ఇప్పుడు ఎవరైతే హూ ఆర్ ది క్వాలిఫైడ్ చెప్పేసి ఇంటర్వ్యూ చేసినారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అని వస్తుంది, మీ ఈ రోజు ఎక్కడైనా సరే జాయిన్ కావచ్చు అని చెప్పేసి. ప్రజా దర్బార్ లో ఏదైనా సమస్య పెట్టుకుంటే ఖచ్చితంగా సమస్య అనేది సాల్వ్ అవుతుందా? నాటకాల కింద లేదండి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ డే ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి ఆమెకి తగిన విలువ ఒక 50,000 ఇచ్చే జాబ్ వచ్చింది. అట్లా దాంట్లో ఇప్పుడు నిరుద్యోగులు నాలాంటి వాళ్ళు వెళ్ళినా సరే తగిన న్యాయం జరుగుతుంది, ప్రజా దర్బార్ న్యాయం జరుగుతుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక కొత్తగా ప్రజలకు ఏమైనా అందించాలా, కొత్త రూలింగ్ అనేది చేయాలా, అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కి 10-15 రోజులు 20 రోజులు అవుతుంది, నెల రోజులు అయింది. ఈ నెల రోజులలో ప్రజల నుంచి వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి ప్రజల గురించి ఏం న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు, అంతే. బాగుంటుంది.
ఫ్యూచర్ లో ఇంకో సంవత్సరం అయితేనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మంచి పాలన చేస్తున్నా చేయట్లేదా అని చెప్పేసి మనకు అర్థమైంది. ఈ 20 రోజులు నెల రోజులు మనకి ఎట్లా పాలన అనుభవం ఎట్లా వస్తుంది. సార్ ఏంటంటే ఇప్పుడు పాత లీడర్స్ కూడా వాళ్ళ మీట్ అయ్యి సార్ ఇట్లా మాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే కొత్తగా ఎక్కినాం, వాళ్ళ నుంచి మీ సలహాలు చెప్పండి అని చెప్పేసి సార్ కూడా చెప్తారు. ఓకే అన్ని రకాలుగా అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేవంత్ రెడ్డి సార్ ఈజ్ నెంబర్ 1 క్యాండిడేట్. ఓకే థ్యాంక్ యూ.